పార్ట్ సంఖ్య 627. పార్ట్ సంఖ్య 627. పార్ట్ సంఖ్య 627, 529. ఫస్ట్ పల్లవి, ఫస్ట్ చరణము, అలాగే చివరి చరణం మాత్రమే పాడుకుంటారు. పార్ట్ సంఖ్య 627, పల్లవి, ఫస్ట్ చరణం, చివరి చరణం. నీ ప్రియ ప్రభుని సేవాకై ఆర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. నా జీవ బలిగా నాకేసు నీ జీవిత నాయనకే. నా జీవ బలిగా నాకేసు నీ జీవిత నాయనకే. నీ ప్రియ ప్రభుని సేవాకై ఆర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఇతరులకు వేలాడి ఆ ఘనతను నీకిచ్చే. ఇతరులకు వేలాడి ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని.
13వ అధ్యాయం. ఎనిమిది 9 వచనాలు చదువుతున్నాం. 8వ వచనం అంటాను, 9 మీరు గట్టిగా చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. యొక్క వాక్యం మనకు నిర్మించుకున్న ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. కాబట్టి ప్రభు మరి 2020 సంవత్సరం పోయింది, 2025కి వచ్చినాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమి ఉద్దేశం అంటే ఈ సంవత్సరం కూడా ఉండని. కాబట్టి ఈ సంవత్సరంలోకి ప్రభు మనలా తెచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఉండాలి. అయితే ఎందు నిమిత్తమా ఈ సంవత్సరం కూడా ఉండలేము అని ప్రభు అన్నాడంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ చూడండి. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండాలి. కాబట్టి ఏమిటి దేవుని ఉద్దేశం? ఆడ 7వ వచనం చదువుకుంటే, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పారు. కాబట్టి 3 సంవత్సరాల నుంచి మరి పండ్లు వెదకానికి వస్తున్నారు కానీ ఏమాత్రము ఒక పండు కూడా కాలేదు. కాబట్టి మనం కూడా మందిరానికి అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉండవచ్చు. అయితే దేవుని ఉద్దేశం ఏమిటి? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము కనుగొని ఆయన ప్రకారం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను. కాబట్టి ఏదో మీరు వచ్చే కారణాలు ఉండా లేదా ఇంకా 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 ఏమో అది కాదు. కానీ ఎందుకు ఈ రీతిగా చెప్పుతున్నానంటే విస్తారమైన ఫలాలు. ఒక చెట్టు వేసినాము, ఆ చెట్టు వేసినందుకు ఎందుకంటే ఆ చెట్టు పనులు కాయాలని ఉద్దేశం. కాబట్టి ఒక జంతువును పెంచుకుంటున్నాం, ఆ జంతువు వరే లేదా మేక ఇంకా అనేకమైన వాటిని ఉత్పత్తి చేయాలని మన ఆశ. ఒక కోడిని పెంచుకుంటున్నాం, ఆ కోడి ఇంకా పిల్లలు లేపి విస్తారంగా ఉండాలి అని మన ఆశ. ఒక మేకను పెంచుకుంటున్నాం, అది కూడా విస్తారంగా పిల్లలు వినాలని మన ఆశ. అంటే అభివృద్ధి చెందాలి, ఫలము రావాలి, ఫలితము ఉండాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మేకను లేదా ఈ గేదెను లేదా ఈ పొట్టేళ్ళని నేను సాగుతున్నాను కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు అని అనుకోకూడదు. ప్రయోజనం కొరకే మనం చేస్తాం. ఇంకొక మాట మనం గమనిస్తాం. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ చదవండి. రోమా 1:13. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రాను ఉద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈయన యొక్క ఉద్దేశం ఏముద్దేశము? ఎవరి వలన ఫలం పొందినాడు? అన్య జనుల వల్ల.
అన్యజనులు ఫలించినారు, విశ్వాసులు ఫలించడం లేదు, క్రైస్తవులు ఫలించడం లేదు. అన్యులు ప్రభువు నమ్ముకునే వారు ఫలించినారు, విస్తారమైన ఫలాలు వచ్చినాయి, కానీ మీరు ఫలించలేదు. అందుకని ఎంతో బాధతో ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండని. ఎందుకు? ఫలించాలి ఆయన ఉద్దేశం. అయ్యా లేదు, నరికేస్తాను అంటే గొడ్డలి చెట్టు వేరున చెట్టు మొదలున ఉంచబడింది, నరకబడుతుంది. ఎందుకంటే ఈ విశ్వాసీ మందిరంలో ఉండేదానికంటే, ఈ చెట్టు ఈ స్థలంలో ఉండేదానికంటే స్థలమంతా ఆక్రమించి సారామంతా వెలికి ఊరికే ఇష్టానుసారంగా ఉంది కాబట్టి ఫలం లేనప్పుడు ఎందుకు ఉండాలా? ఇంకో చెట్టుని నాటుతాం. కాబట్టి అటువంటి స్థితికి మనం రాకుండా ఉండాలని తండ్రి యొక్క కోపము మీద పడింది. గొడ్డలు తీసుకున్నాడు, 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాడు, ఫలాలు లేవు, నరుకుతాడంటే యేసుప్రభువు వచ్చి అయ్యా అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని. ఈ సంవత్సరం కూడా ఉండదు. ఈ సంవత్సరం ఏం చేస్తావు నువ్వు? చుట్టూ తవ్వుతాను, ఇంకేం చేస్తావు? ఎరువు పెడతాను, ఇంకా ఏం చేస్తావు? నీళ్లు పెడతాను. తర్వాత ఫలించకపోతే అప్పుడున్నరకి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ వచనం నుంచి చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే మరేమీ దానికి చేయలేదు. అది ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? కాబట్టి పైన 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. అయినను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. అయ్యా చేసేది ఎంత చేశాను? మంచి భూమి అనుకున్నాను, రాళ్ళుంటే రాళ్ళన్నీ ఏరేశాను, గడ్డి అంటే గడ్డి ఏరేశాను, కమ్మంటే కమ్మంది కాల్ చేశాను. మరి ఒకవేళ సత్విత్తనాలు కాదు, శ్రేష్టమైన విత్తనమే వేశాను, శ్రేష్టమైన తీగల్ని నాటించాను. కానీ ఎంతో చేసినాను, రాళ్ళే అనిపోసినాను, నీళ్లు కట్టినాను, దాని చుట్టూ తవ్వినాను. కానీ చివరికి ఏమైంది? కారు ద్రాక్ష అయింది. మానవుని యొక్క స్థితి ఈ రీతిగా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. కాబట్టి ఎందుకు ఈ ఫలము రాకుండా ఉంది? అన్ని చేసినప్పటికీ కారు ద్రాక్ష లేదు. కొన్ని చూస్తే, కొన్ని చెట్లు చూస్తే ఏ ఫలాలే లేవు, ఫలాలే లేవు. ఇంత చేసినాను. మరి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను. ఏం కడుతున్నాడు? నీళ్లు కడుతున్నాడు. ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతి నిమిషం. అంటే మనుష్యుడు నిమిషానికే తప్పిపోతాడు, మనుషుడు నిమిషానికే పాపంలో పడిపోతాడు.
మనుషుడు నిమిషానికి ఎండిపోతాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఎండిపోకూడదు, బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు? నీరు కడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నీరు కడుతున్నాడు. ఎంతకాలానికి? నిమిషం. తర్వాత ఒక గంటకు ఎన్నిసార్లు నీళ్లు కడతాడు? 60 సార్లు కడతాడు. మరి ఈ రీతిగా రాత్రి 1 నిమిషం అంటే లేదా 24 గంటలకు ఒకసారి అంటే కనుక ఒక దినం పోతుంది లేకపోవచ్చు. 72 గంటలు అంటే 3 దినాలు పోతుంది లేకపోవచ్చు. కానీ ప్రతి నిమిషం అంటే నిన్ను కాపాడువాడు కొనుగోడు నిద్ర. అంటే మనం ఫలించాలి, మనం ఎండిపోతాము, సాతానుడు నిమిషంలోనే ప్రవేశించి ఫలించకుండా చేస్తాడనే ఉద్దేశంతో దేవుడు ఇంకా ఎప్పుడు కనిపెట్టుకోనే ఉంటాడు. నిమిషము అంటే ఆ నిమిషం నుంచి మధ్యన ఏమాత్రమూ ఆటంకం కలగకుండా ఎండిపోకుండా నిమిషం నీరు కడుతూ కాపాడుచు ఉన్నాడు. కాబట్టి ఆయన కుడగడం లేదు, నిద్ర పోవడం లేదు కాబట్టి మన బతుకు నీరు కట్టుచూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును అంటే ఫలాలు ఫలించేవాడుగా ఉంటాడు. ఫలాభివృద్ధి మనం కూడా ఫలం ఆశించి దేవుడు వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంజూరు చెట్టు దగ్గరికి వచ్చినాడు. 3 సంవత్సరాల నుంచి వచ్చినాడు, ఫలాలు లేవు. ఫలాభివృద్ధి నందును అయితే తూర్పు గాలి వచ్చును. ఫలాభివృద్ధి నందున అంటే ఫలించాలి. ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే నిరాక మందిరంలో చేర్చబడినారో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపడి నీతివంతంగా చేర్చబడినారో వారు ఏం చేయాలి? ఫలాభివృద్ధి పొందాలి. ఇక్కడ ఎఫ్రాయిము కూడా ఫలాభివృద్ధి పొందాలి. అయితే తూర్పు గాలి వచ్చు. అయితే ఒకటి సందేహం వచ్చింది. ఫలాభివృద్ధి పొందాలి అంటే మంచిది, నువ్వు ఫలించాలి అంటే మంచిది. కానీ ఇదేమో కానీ లేదా అయితే అంటే అనుమానం, సందేహం వచ్చింది. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యముల నుండి లేచును, అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథం 23లో ప్రతి నిమిషము నీరు కడతా ఉన్నాడు, కానీ ఇక్కడ నీటి బుగ్గలు ఏమైనాయి? ఎండిపోయినాయి. నీటి బుగ్గలు ఎండిపోయినాయి, నీరు కట్టడం లేదు, బాధలేకి నీరు రావడం లేదు. ఎట్లా అంటే తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి వచ్చి మొత్తం మరి ఎండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫలించడానికి ఆస్కారము లేదు. ఏ గాలి వచ్చింది? తూర్పు గాలి వచ్చింది. జాగ్రత్త, తూర్పు గాలి వస్తుంది, మనలా ఎండిపోయేట్టు చేస్తుంది. మన చెట్టుకు కట్టే నీరు, మనకు ఇచ్చే నీరు లేకుండా మరి తూర్పు గాలి వచ్చి నీటిని అంతా వస్తారు. మనము సాధారణంగా చూస్తూ ఉంటాం, అక్కడక్కడ నీళ్లు ఉంటాయి, కొంతకాలం చూస్తే నీళ్లు ఉండవు. ఏమిటి అంటే ఈ గాలి చేత నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. ఎండ చేత నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. ఇక్కడ ఈ ఊటలు ఏమైనాయంటే తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి వచ్చి ఆ ఊటలలో నుండి నీరునంతా మొత్తం అంతా ఇంకి పోయేట్టుగా చేసింది. అందునిమిత్తం ఆ తూర్పు గాలి మన మీదికి వచ్చి మనం ఫలించకుండా ఉండడానికి అనేకమైన ఆటంకాలు సాతాను తెచ్చేవాడుగా ఉంటాడు. ఈ విషయాన్ని గమనించి ఫలించలేదయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని, 2021 సంవత్సరం ఉండి, అందుకని మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం ఫలించాలి అని దేవుని యొక్క ఉద్దేశమైంది. హెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 26వ వచనం చదవండి. నీ కొలలు వేయువారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్య ముందు నిన్ను బద్దలు చేయును. ఏ గాలి? తూర్పు గాలి. ఒకవేళ నువ్వు సముద్రం మధ్యనుండో ఎక్కడున్నావు ఏమో, కానీ సముద్రం మధ్య కూడా వస్తుంది. ఏ గాలి అది? తూర్పు గాలి వస్తుంది. నువ్వు ఎక్కడ దాచుకున్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ మందిరానికి పోయినా,
ఏ సందులో గొంతులో ఏ రోడ్డు మీద ఉన్నా కానీ తూర్పు గాలి వస్తుంది, నిన్ను ఫలింపజేయకుండా అడ్డపడుతుంది. జాగ్రత్త. 27వ అధ్యాయం 21వ వచనం. అరబీయులు కేదారి అధిపతులు అందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. తర్వాత నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం. మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఏ గాలి? తూర్పు గాలి విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. కాబట్టి ఏమొచ్చినాయి? మిడతలు వచ్చినాయి. ఒకవేళ పంట పండిందేమో, కంకికి వచ్చిందేమో, వెన్నుకు వచ్చిందేమో, జాగ్రత్త. తూర్పు గాలి వస్తుంది, వెంటనే మిడతలు వస్తాయి, ఆ పంటనంతా తినేస్తాయి. అందుకని మనం ఎంతలో మెలుకోగలిగి దేవుని సన్నిధిలో ఉంటూ మన జీవితం ఎట్లందని నిమిషం పరీక్షించుకుంటూ ఈ బలలో పాల్పొందేప్పుడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా. కాబట్టి మిడతలు వచ్చాయా? తూర్పు గాలి వచ్చిందా? మన ఆత్మీయస్థితి ఎట్లా ఉంది అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి అని దేవుని యొక్క హెచ్చరిక. కాబట్టి ఆ రీతిగా ఉండాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోషువ మోసే తనతో చెప్పినట్లు. క్షమించండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. అది నాటబడినను పొద్దున తూర్పు గాలి దాని మీద విసరగా. ఏ గాలి? నాటినారు. నాటుతా ఉంటాం, ఎప్పుడు కూడా నాటుతా ఉంటాం. నాటినాము, అయితే ఏమొచ్చింది? తూర్పు గాలి విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవు. నాటబడిన పాదిలోనే ఏడవ నాటుతున్నావు, ఆ నాటే పాదిలోనే మొట్టమొదటనే ఏమైపోతుంది? ఎండిపోతా ఉంది. ఏ గాలి వలన? తూర్పు గాలి వలన. కాబట్టి మనం ఎప్పుడు ఆత్మీయంగా జన్మించామో, మనం ఎప్పుడు నూతన జన్మం పొందినాము, జన్మము నూతన జన్మం అనగా రక్షింపబడిన రోజే సాధారణుడు మనల్ని ఎండి పోయేట్టుగా చేస్తాడు. అందుకని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా. ప్రభువా, నేను ఎక్కడున్నాను? పాదిలో నేను ఉన్నానా? పెరిగినానా? ఫలానికి వస్తున్నానా? ఒకవేళ పాదిలోనే సావకుండా అట్టనే ఉన్నాను అనేది ఫలానికి రాదు. మరుగుచ్చులాగా ఉంటాం. ఎడేసిన గొప్పటి అన్నీ ఉంటుంటుంది. మన ఆత్మీయస్థితి ఎప్పుడు రక్షింపబడినామో అప్పటి నుంచి మన పాదిలోనే ఉన్నామా? ఎప్పుడు మనం ఫలించాలి? ఎప్పుడు పెరగాలి? తూర్పు గాలి వచ్చింది, పాదిలోనే ఏమైపోయింది? అది ఎండిపోయింది. పాదిలోనే మన స్థితి కూడా ఒకసారి పరీక్షించుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 40. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు. ఏంటివి? చెడిపోయిన వెన్నులు అంటే కంకులు. ఇప్పుడు పాదిలో నుంచి పైకి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? ఫలింపానికి రెడీగా వచ్చింది. కంకి కాసింది. కంకి బాగా ముచ్చటగా ఉంది అనుకున్నాం, కానీ ఏమొచ్చింది? అది ఏమైపోయింది? ఆ కంకి, ఆ వెన్ను ఏమైపోయింది? చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి వచ్చింది కాబట్టి ఇంతవరకు పైకి వచ్చి మరి పిసుకులతో ఉండి వెన్నుగా తయారయ్యి ఇత్తనాలు వచ్చినాయి. కానీ తూర్పు గాలి వచ్చింది, చెడిపోయింది. ఎట్లా చెడిపోయింది అని అంటే ఆ కక్కి తీసుకొని ఇదిలిస్తే నల్లగా వస్తుంది. ఏంటిది? ఏం తెగులు ఉంటారు? అది కాటుక తెగులు.
కాబట్టి మనుషులు కూడా ఈ రీతిగా పైకి భక్తిగా ఉంటా, మంచిగా ఉంటా బాగానే ఉంది, కలిగి వచ్చింది, విత్తనాలు బాగానే ఉంటాయి అనుకుంటున్నాం. కానీ ఇదిలించినప్పుడు తెలుస్తుంది మన స్థితి. ఇదిలించినప్పుడు తెలుస్తుంది. ఏ గాలికి లోబడినామో, ఏ గాలి వల్ల మనం చెడిపోయినామో అప్పుడు తెలుస్తుంది ఏ స్థితిలో మనం ఉన్నాము. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. కంకి బాగానే ఉంది, మనుషులు బాగానే ఉంది, మందిరానికి బాగానే వస్తున్నాను, కానీ మన ఫలం ఎటువంటిది? మన ఫలం తీసుకొని ఇతరులు మరి భుజించడానికి వాడుకోనికి ఏమన్నా పనికొస్తామా? పైకి చున్నికి మంచిగా నేను ఇదిలించినప్పుడు నల్లగా వస్తుంది, కాటక తెగులు వచ్చింది, తూర్పు గాలి. అందుకనే ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. యూదా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో భోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని మీరు గాలి చేత ఎక్కడారట ఇటు అటు అని మరి మొట్టమొదటిగా ఎవరి దగ్గర చెప్పబడింది అన్నమాట? యోగు గ్రంథంలో సాతాను గురించి చెప్పబడింది. కనుక మనుషుడు కూడా ఎట్లున్నాడంటే గాలి వర్షం తప్పినప్పుడు ముందుకు పోతాడు, మళ్ళీ అక్కడి నుంచి చెప్పాడు వెలికి వస్తాడు. ఇటు స్థిరంగా మనుషుడు లేడు. కాబట్టి స్థిరంగానే ఉన్నావా లేదా? ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదవండి. అయితే బహు రౌద్రం చేత అది పెరికివేయబడినది, నేల మీద పడవేయబడిను. తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను. పండ్లు ఏమైపోయినాయి? అయ్యో, పాదుల నుంచి బయటకు వచ్చి కంకులు కూడా బాగానే ఉన్నాయి, పండు కూడా అయింది. అయితే ఇప్పుడు పండు ఏమైపోయింది? వాడిపోయింది. మన ముఖాలు ఎట్లున్నాయి? వాడిపోయినాయి. మొదట ఉన్న సంతోషము లేదు, మొదట ఉన్న ఆసక్తి లేదు, మొదట ఉన్న ప్రేమ లేదు. కాబట్టి వాడిపోయింది. పండు అయింది లేని సంతోషపడడానికి లేదు. కాబట్టి తూర్పుగాలి వలన పండు వచ్చినా కానీ ఏమైపోయింది? వాడిపోయింది. అరటి పళ్ళు ఉన్నాయి, డజన్ ఎంత అంటే 20 అంటాడు, 30 అంటాడు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఇట్లా తీసి టకార పేపర్లను కవర్లను పెడతాడు, కింద చూపాడు. ఆ కింద ఏమైంటుంది? నల్లగా అవుతాయి. కింద నల్లగంటే చూపాడు. ఒకవేళ మనం అనుకుంటే ఇదేదో తోలేదు సార్, బాగా తీయమంటాడు అంటాడు. పండు వాడిపోయింది. ఇష్టపూర్వకంగా మనం తీసుకోము. మంచి పండు అంటారు. అట్లనే దేవునికి మన ఫలం ఎట్లా చేయాలి? ఈ వాడిపోయినట్ట, ఈ కాడు అయినట్ట, ఈ పాదులోనే చెడిపోయిన పండును దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. అందుకని మనసు చెప్తా ఉంది, ఈ సంవత్సరం కూడా ఉండని. కనుక దేవుని యొక్క ప్రేమ ఆ రీతిగా మన ఎందున్నట్లుగా చూస్తున్నాము. చూడండి, యూదా పత్రిక 12వ అధ్యాయం. యూదా పత్రిక 12వ వచనం, మొదటి అధ్యాయమే, ఒక అధ్యాయమే. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. సుభోజనం అంటే బాగా డిన్నర్లు చేస్తూ లేదా ప్రోగ్రాంలలో పాల్పొందొచ్చు. తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని పనులు చేస్తున్నాం, మందరికి వస్తున్నాం, ప్రోగ్రాంలలో పాల్పొందుతున్నాం, స్వార్థపతో అన్నం చేస్తున్నాం. కానీ మన కాయలు ఏమైనా రాలిపోయినాయి. దీన్ని అకాలపు కాయలు అని రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. పెద్ద గాలి చేత మూగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు అకాలపు అంటే కాలము కాని కాలం. ఇప్పుడు వరి పైరు వేస్తే 4 నెలలు, 5 నెలలు, 6 నెలల పంట అంట. ఒకవేళ 3 నెలలకు వేస్తే అది సరిగా ఇత్తనము ఉండదు. అటని అకాలము అంటే కాలం తీరకముందే. కాలం తీరకముందే ఆ కాయలు ఏమైనాయంటే, గాలికి ఒక మామిడి చెట్టు ఉంది,
మామిడి చెట్టును సవాలు వేసుకున్నాడు, పూత చూసినాడు, సంతోషపడ్డాడు. కాయలు వచ్చినాయి. అబ్బా కాయలు బాగా వచ్చినాయి, ఈ సంవత్సరం నాకు మంచి ఆదాయం ఉంటుందన్నాడు. వచ్చింది గాలి. గాలి వస్తానే ఆ కాయలన్నీ ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ఆ రాలిపోయిన కాయలు అమ్ముకుందామంటే ధర పోతుందా? పంట అయితే కనుక ధర పోతుంది. ఈ అకాలమునే రాలిపోయినాయి. కనుక మనుషుడు ఎట్లున్నాడంటే అకాలమునే రాలిపోతున్నాడు. ఆత్మీయంగా లేడు, ఆత్మీయ స్థితి రాలిపోయింది. అందుకని దేవుడు చింతిస్తున్నాడు. ఇప్పుడైనా అయా ఈ సంవత్సరం కూడా ఉండని, వాళ్ళు రాలకుండా నేను చేస్తాను. ఆ తూర్పు గాలిని నేను ఆటంకం చేస్తాను. వారు పరీక్షించుకోలేదు, వారు సిద్ధపడలేదు, వారు జాగ్రత్తగా ఉండలేదు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ రీతిగా ఇది అకాలపు కాయలు అది ఇక్కడ రాబడినట్టుగా మనం చూస్తున్నాం. అట్లే ఆత్మీయంగా మనుషుడు కూడా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ మనం ఇక మీదట పసిపిల్లలమైంది మనుషులమా ఈ పాపముల చేత వంచనతోను తప్పు మార్గములను లాభ ఇచ్చుతోను గాలికి కొట్టుకొని పోనట్లు. ఎక్కడ గాలికి కొట్టుకోను. ఎప్పుడు చెట్లే కాదు, మనుషుడు కూడా గాలి కట్టుకోబోతున్నాడు. గాలి మన స్థితి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుంటాడు. గాలికి కొట్టుకొని పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి గుర్తుపడి మళ్ళీ లేచి ఇలాంటి పరిస్థితి ఆత్మీయులకు ఉందా? అదే మాట మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాడి ఉద్దేశం చొప్పున మిక్కిలిచ్చినందుకు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ చుక్కాని దేవుడు ఆత్మ మనలో ఉంటే కనుక ఎంత గాలి వచ్చినా గాలి మనం పడుకోదు. కాబట్టి ఆత్మను ఆత్మకుడు అన్నాడు, ఆత్మను దుఃఖింపజేయకుడు అన్నాడు. మనం ఆత్మను ఆర్పినప్పుడు ఈ గాలి వలన పట్టుకొని పోయేవారం ఉంటాము. అందునిమిత్తమై ప్రభువులలో పాలు పొందేటప్పుడు ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మనుషుడు కూడా పొట్టుమాదిరిన్నాడు, ఈ గాలికి ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ రీతిగా కాకుండా ఉండాలి. అందుకని మనం ఇక్కడ యూదా పత్రిక 13వ వచనంలో వేళ్ళతో పెకిలింపబడిందంట చెట్టు. కాబట్టి దేనివల్ల అంటే గాలి. మనం అక్కడక్కడ చూస్తున్నాం, కరెంటు స్తంభాలు కూడా పడిపోయినాయి. ఎందుకు అంటే గాలితో. కొన్ని చెట్లు కూడా వేళ్ళతో కూడా పడిపోయినాయి. ఎందుకు అంటే గాలి వచ్చి ఈ రీతిగా పడిపోయింది అని అంటుంటారు. కాబట్టి గాలి, తూర్పు గాలి ఎంతో సాతానికి ఎంతో బలముంది. కానీ మనం దేవుని ఆశ్రయించలేము కదా, మనం కూడా పడిపోయే స్థితిలో మనము ఉంటాము. మన స్థితి ఎక్కడండి? పాదులో ఉన్నాము, కాయ కాసిందా, మాగలేదా, పండైందా, వాడిపోయిందా, ఏ స్థితిలో ఉన్నాం? వెన్నయింది, వెన్నులో ఏమైనా చెడుతనం వచ్చి చేరిందా? కాబట్టి మన జీవితాన్ని పరీక్షిస్తాం, మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మన హృదయాన్ని పరీక్షించుకొని మనకి ఏమాత్రం మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే అప్పుడు ధైర్యంగా ప్రభువులలో పాలు పొందుతాం. ఒకవేళ మనకు ఏదైనా మన హృదయం మన మీద దోషారోపణ చేసినప్పుడు ఆ తప్పిదాన్ని మనం ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంతో కడగబడి శుద్ధీకరింపబడి ప్రభువులలో యోగ్యంగా పాలు పొందుతాం. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు. ఏ వాయువు? ఉత్తర వాయువు. ఉత్తరం నుంచి వచ్చే గాలి ఏ తెచ్చుము, దక్షిణ వాయువు ఏం చేయుము. దక్షిణ నుంచి వచ్చే వాయువు, దక్షిణం కుడి నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. కాబట్టి ఈ తూర్పు గాలి పతనం అయిపోవాలంటే ఉత్తరం నుంచి వచ్చే గాలి, దక్షిణం వచ్చే గాలి, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు ఏ గాలి పూర్తిగా అనిపోతుంది. మనం ఫలించే వారంగా ఉంటాం. విస్తారమైన ఫలము రావాలని ఆయన ఉద్దేశం. ఫలించుడి, బహుగా ఫలించుడి అనే ఉద్దేశం. ఈ రీతిగా ప్రభు ఫలింపజేసి ఆయన సంతోషపట్టి ఉన్న వారిని ఉండాలని ప్రభు యొక్క కోరిక. అట్లా దేవుడు మనం సిద్ధపరచుగాక మన ఫలాలు
మోకరించండి. మోకరించి ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా మనం ప్రభువులను పాల్గొంటున్నాం. మోకరించి పరీక్ష చేసుకొని